బ్యాంకింగ్ ఆర్థిక రంగంలో నూతన ఆవిష్కరణలే లక్ష్యంగా ఐఐటి హైదరాబాద్ 2 రోజుల పాటు ఫిన్షీల్డ్ హ్యాకథాన్ 2025ను నిర్వహించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం తోడ్పాటుతో బ్యాంకింగ్ సంస్కరణల కోసం 2 అంశాల్లో నూతన సాఫ్ట్వేర్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఐటి హైదరాబాద్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఫిన్షీల్డ్ హ్యాకథాన్ 2025 బ్యాంకింగ్ ఆర్థిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలిచింది. బ్యాంకింగ్ సంస్కరణలలో భాగంగా 2 అంశాల్లో నూతన సాఫ్ట్వేర్ అభివృద్ధి లక్ష్యంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ల తోడ్పాటుతో ఈ హ్యాకథాన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 661 దరఖాస్తుల నుంచి చివరికి 18 జట్లు చివరి రౌండ్కు చేరుకున్నాయి. ఫిన్షీల్డ్ హ్యాకథాన్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఒక లాంచింగ్ ప్యాడ్ను అందించింది. ప్రత్యామ్నాయ డేటా ఆధారంగా క్రెడిట్ రిస్క్ మోడల్ కోసం, డిజిటల్ లావాదేవీల కోసం అద్భుతమైన AI/ML ఆధారిత పరిష్కారాలను తెచ్చారు. సిబిల్ స్కోర్ అందుబాటులో లేని సమయంలో వినియోగదారుల ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా డేటాను ఉపయోగించి క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ మోడల్ను అభివృద్ధి చేయటం, పాస్వర్డ్ లేని లాగిన్ వంటి విధానాలు అందుబాటులోకి తీసుకువచ్చి మోసాలను అరికట్టారు. ఆల్టర్నేట్ సోర్సెస్ ఆఫ్ డేటా అంటే వాళ్ళ మొబైల్ యూసేజ్ బట్టి, వాళ్ళ యూటిలిటీ పేమెంట్స్ రికార్డ్ బట్టి, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్స్ బట్టి, యూపీఐలో వాళ్ళకి ఎన్ని రిసీట్స్ వస్తున్నాయి, ఎవరెవరికి పే చేస్తున్నారు, ఇలాంటి డేటా యూజ్ చేసి ఒక రిస్క్ స్కోర్ వాళ్ళు ఇస్తే ఎవరి దగ్గర అయితే సిబిల్ లేదు వాళ్ళు వచ్చి బ్యాంక్ని అడిగితే ఆ రిస్క్ స్కోర్ బేసిస్ మీద మేము ప్రిలిమినరీగా డిసైడ్ చేసుకోవచ్చు ఇతను లోన్ ఇవ్వదగ్గ వ్యక్తియా లేకపోతే ఇతనికి ఇవ్వటం వల్ల బ్యాంక్ ఫ్యూచర్ డేట్లో డిఫాల్ట్ ఫేస్ చేస్తుంది. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో మేము అడిగింది ఏంటంటే మీరు పాస్వర్డ్లెస్ లాగిన్ అనేది దానికి మెథడ్స్ సజెస్ట్ చేయండి. దాంట్లో కూడా చాలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ వచ్చాయి. ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ రికగ్నిషన్, ఇవన్నీ నార్మల్. అలా కాకుండా తన టైపింగ్ స్పీడ్ బేసిస్ మీద లేకపోతే మౌస్ నావిగేషన్ మెథడాలజీ మీద కూడా కొంతమంది సొల్యూషన్స్ ఇచ్చారు. అండ్ మేము అది లైవ్ ఎన్విరాన్మెంట్లో చెక్ చేసాం. ఎందుకంటే ప్రతి వాళ్ళు టైప్ చేసే స్పీడ్ ఒకటి ఉంటుంది. ఒక కీ నుంచి ఇంకో కీకి వెళ్ళడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందో కూడా ఆ అల్గరిథం రికార్డ్ చేస్తుంది. నేను లైవ్ డెమాన్స్ట్రేషన్లో ఎవరైతే ఫస్ట్ టైప్ చేశారో 3 times టైప్ చేసి స్టోర్ చేశారో వాళ్ళు టైప్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేసింది, మిగతా ఎవరిది యాక్సెప్ట్ చేయలేదు. సో సొల్యూషన్ యాక్యురసీ అంతా హై ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఇచ్చిన డిఫాల్ట్ సంభావ్యత శోధన, డిఫాల్టర్ల ట్రాకింగ్ కోసం ప్రత్యామ్నాయ డేటాను ఉపయోగించి క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ మోడల్ చేయడం ఎలా అనేది మొదటి అంశంగా విద్యార్థుల ముందు ఉంచారు. ప్రవర్తన ఆధారిత వినియోగదారు ప్రమాణీకరణ, పాస్వర్డ్ లేని లాగిన్ పరిష్కారాలతో మొబైల్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో అనుకరణ రిజిస్ట్రేషన్లు, మోసాలను గుర్తించడం అనేది 2వ అంశంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు గాను మొత్తం భారతదేశం అంతటా విద్యార్థుల నుంచి 661 దరఖాస్తులతో హ్యాకథాన్కు అద్భుతమైన స్పందన వచ్చింది. వీరిలో 72 జట్లు 2వ దశకు ఎంపిక కాగా షార్ట్ లిస్ట్ చేసిన వారిని మరోసారి పరీక్షించగా చివరికి 18 జట్లు చివరి రౌండ్కు చేరుకున్నారు. బ్యాంక్ అధికారులతో కూడిన ప్యానెల్ ప్రతి సమస్య ప్రకటనకు మొదటి 3 జట్లను ఎంపిక చేసింది. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షల రూపాయలను బహుమతిగా ప్రదానం చేశారు. మొబైల్ అండ్ ఇంటర్నెట్లో అనుకరణ రిజిస్ట్రేషన్లు, మోసాలను గుర్తించడం, ప్రవర్తన ఆధారిత వినియోగదారు ప్రమాణీకరణ, పాస్వర్డ్ లేని లాగిన్ పరిష్కారాలతో బ్యాంకింగ్ ఎలా పనిచేయాలి అనే అంశంపై సవివరంగా ఆల్గరిథంను అందించి కేరళ రాష్ట్రానికి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం విద్యార్థులు మొదటి బహుమతిగా 5 లక్షల రూపాయలను సొంతం చేసుకున్నారు. We did for problem statement 2, that was impersonated frauds and behavioral based authentication, and we came first for that. We are very happy for that. Problem statement was behavioral based authentication as well as impersonated frauds in banking. So for that we built ensemble models for gesture, keystroke as well as touch, and we did post quantum cryptography encryption as well as SIM fraud detection through various API calls. Do something unique and do not depend on all these AI tools that are in the market. You have ChatGPT and many other things. Life is easy, but doing something manually, thinking your way from textbooks is the best way to come up with something special. ఫిన్షీల్డ్ వంటి హ్యాకథాన్లు యువ ఆవిష్కర్తలకు వాస్తవ ప్రపంచ
పరిష్కారాల్ని అభివృద్ధి చేసేందుకు అద్భుతమైన వేదికను అందిస్తాయని ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి అన్నారు. విద్యార్థి స్థాయిలో ఇటువంటి చొరవలను ప్రోత్సహించడం ఆవిష్కరణలకు పెంపొందిస్తోందన్నారు. ఏ విద్యార్థికైనా ఇన్నోవేషన్ కలిగిన ఆలోచన వస్తే దానిని ఐఐటి హైదరాబాద్తో పంచుకోవడానికి సంస్థ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వారికి వచ్చిన ఆలోచనను సంబంధిత గైడ్ల ద్వారా పేటెంట్ వచ్చే వరకు ఐఐటిహెచ్ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. Every student gets into this innovative spirit. Every semester we call for proposals from our students. We call them as build projects. Bold and unique ideas leading to development is the name we gave. And if a student's idea is good, we give 1 lakh rupee to begin with and then provide the mentorship. We not only do that, we also tell students if you have an innovative idea, take a semester break. We give you 6 credits. At the end of the semester, show us a product, we give you a grade. You don't do any courses in one full semester at all. This is another very uniqueness. It doesn't happen in every IIT. Then we also say that if your ideas are working out well at the end of second year BTech, and if you want to start your startup, now leave the campus. We give you a diploma. And we give you 5 years time to come back and complete the 3rd and 4th year. Again, there is no institute in India which possibly does this. So I want somebody to come back after 3 years and tell me, sir, I don't need your degree. I am already successful. So this is the kind of people we want to create at IIT Hyderabad. పిఎస్బి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సైబర్ సెక్యూరిటీ సామర్థ్యాల్ని బలోపేతం చేసేలా ఉపయోగపడుతోంది.